నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఏలూరు నగరాన్ని ఆహ్లాదకరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏలూరు నగరంలో నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన. హత్య రాజకీయాలను ప్రేరేపించింది టీడీపీ జనసేనలపై వ్యంగ్యాస్త్రాలను సంధించిన మంత్రి జోగి రమేష్. చింతమనేనికి బెదిరింపు కాల్. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చింతమనేని. ఏలూరు సత్రంపాడులో నూతనంగా నిర్మించిన A to Z కార్ వరల్డ్ షోరూమ్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. చింతలపూడి RCM చర్చ్ ఆవరణలో వేలంగిని మాత రహదారి టవర్ చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ జయరావు పొలిమేర. ఏలూరును ఆహ్లాదకరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మహాసంకల్పాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబులు తీసుకున్నారు. వెంటనే కార్యాచరణ అమల్లోకి వచ్చేసింది. నగర నడిబొడ్డున ఉన్న కృష్ణ కాల్వ ప్రక్షాళనలో సుందరీకరణ పనులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దంపతులు, నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వసంత మహల్ వద్ద కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్ కాల్వ లోపలికి దిగి చెత్తెత్తారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, నగర కమిషనర్ షేక్ షాహిద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, కమిషనర్ షేక్ షాహిద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉడమికి వరం హరితహారం. స్లోగన్ చెప్దామండి. పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ కవర్ బ్యాన్ చేసి ఇలా కవర్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే దీంట్లో చెత్త వేసి కట్టేసి అలా పడేస్తారు. మీరు చాలా చూస్తే అలాగే ఉంటుంది క్యారీ బ్యాగ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం ర్యాలీకి మంచి స్పందన లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభించిన స్వచ్ఛ సంకల్పం ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ర్యాలీలో పాల్గొన్న వారితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుండి బయలుదేరి హాయ్ హోటల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు చేర్చింది. జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, నగర కమిషనర్ షేక్ షాహిద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, కమిషనర్ షేక్ షాహిద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కవర్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే
దీంట్లో చెత్త వేసి కట్టేసి అలా పడేస్తారు. మీరు చాలా చూస్తే అలాగే ఉంటుంది క్యారీ బ్యాగ్ సమస్య. ఏర్పాటు చేశాం. ఈ ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ ఏంటంటే ఇక్కడ నుంచి ప్లాస్టిక్ కవర్ బ్యాన్ చేసి ఇలా మీటింగ్ ఉందంటయ్యా. మన ఏలూరు నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గ్రీన్ ఏలూరు, క్లీన్ ఏలూరు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ కృష్ణా కాలువ అంతా కూడా మరి చాలా అధ్వానమైన పరిస్థితిలో మరి ఇక్కడంతా కూడా వాటర్ లేకపోవడం వల్ల అదంతా కూడా డస్ట్బిన్గా తయారవడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఆశించేది ఏంటంటే ఇక్కడన్నా మరి మొత్తం ఈ కృష్ణా కాలువను ప్రక్షాళన చేసి అక్కడ బ్యూటిఫికేషన్ గ్రీనరీగా ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచనని ఈ రోజున మన గౌరవ కలెక్టర్ గారు అలాగే మన కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏలూరు నగర ప్రజలందరి తరపున మరి మా పాలకవర్గం తరపున మరి గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏలూరు నగరంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా నిర్వహించి మరి ప్రతి డివిజన్లో కూడా ఒక మోడల్ డివిజన్గా తయారు చేసేందుకు కూడా మరి ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ యొక్క కృష్ణా కాలువని మరి ఈ రోజున మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కూడా 2 రోజుల పాటు కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఏలూరు నగరాన్ని కూడా పూర్తిగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుకునేందుకు మరి ప్రజలు కూడా పూర్తిగా సహకారం అందిస్తేనే మరి అధికారులు మరి ఇటు మరి సిబ్బంది చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి మీరందరూ కూడా సహకారం అందించాలని ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం అన్న ఒక గొప్ప కార్యక్రమం మనకి రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. ఈరోజు మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఏలూరు కార్పొరేషన్లో మీరు చూస్తే ఏలూరు కెనాల్ అంటే గోదావరికి మరియు కృష్ణ రెండు వాటర్స్కి కూడా మనకు ఏలూరు అన్నది టైలెండ్ అయిపోయింది. సో పైకి నుంచి ఎస్పెషల్లీ విజయవాడ మిగతా నగరాల నుంచి వచ్చే చెత్త అన్నీ కూడా మనకు ఏలూరు నగరంకి ఈ కెనాల్ ద్వారా వస్తున్నాయి. మరియు లోకల్గా ఉన్న కమర్షియల్ ఏరియాస్ నుంచి కూడా ఈ కెనాల్లో చెత్త వేసి మనకు చాలా అన్హైజీనిక్ కండిషన్స్ అనేది కనిపిస్తున్నాయి. మరియు మనకి తమిళేరు రివర్ ఏది ఉన్నాయో అది కూడా బాగా ఈ చెత్త డంప్ చేయడం వల్ల పొల్యూట్ అయి ఉంది. ఈ కెనాల్ మీద నది మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీని ఒక క్లీనప్ డ్రైవ్ చేస్తామని అనుకొని గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు వీళ్ళందరితో కలిసి మాట్లాడి ఈరోజు ఒక కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము. ఈ నగరం మాత్రం కాకుండా ఈరోజు జిల్లా మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా 3000 మొక్కలు ప్లాంటేషన్ అన్నది కూడా డ్రైవ్ తీసుకుంటున్నాము. ప్రతి మండల్లో కూడా క్లీనింగ్ ప్లస్ ప్లాంటేషన్ డ్రైవ్ అన్నది జరుగుతున్నాయి. ఇది వన్ సైడెడ్ ఎఫర్ట్ కాదు. అంటే ఎన్ని రోజైనా కూడా మన ప్రభుత్వం తరపు నుంచి మనుషులు పెట్టి క్లీన్ చేయడం, మెషిన్స్ పెట్టి క్లీన్ చేయడం మాత్రం కాదు, పబ్లిక్ తరపు నుంచి కూడా పూర్తిగా సహకరించి మళ్ళీ మన ఏలూరు కెనాల్లో తమిళేరు నదిలో చెత్త అన్నది వెయ్యకుండా ఎస్పెషలీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏది ఉన్నాయో అది పూర్తిగా ఫేజ్డ్ మేనర్లో అర్బన్ ఏరియాలో బ్యాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ప్లాస్టిక్ని పబ్లిక్ అందరూ కూడా నిషేధించి మళ్ళీ మన డ్రైనేజ్ అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల బ్లాక్ అవ్వకుండా కాపాడడానికి రైనీ సీజన్లో ఈ డ్రైన్స్ అన్నీ మనకు బ్లాక్ అయితే రోడ్డు మీద వాటర్ వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితి జరగకుండా ఉండడానికి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కూడా మనం బ్యాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది అన్నిటికీ కూడా పబ్లిక్ ఏలూరు ప్రజలు ఎవరు ఉన్నారో మీరందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి, మేయర్ గారికి, మిగతా అందరి సిబ్బందులకి కూడా సహకరించి కొన్ని రోజుల్లోనే ఏలూరుని సుందరమైన నగరంగా
క్లీన్ మరియు గ్రీన్ నగరంగా తయారు చేయడానికి అన్ని చర్యలు కార్పొరేషన్ పరిధి నుంచి తీసుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా దానికి సహకరించడానికి రెడీగా ఉన్నాము. కొన్ని రోజులు నాడు నేడు లాగా మనకి ఈరోజు ఉన్న ఏలూరు కెనాల్ మరియు రివర్ కొన్ని రోజుల తర్వాత క్లీనప్ డ్రైన్ తర్వాత మారడానికి అన్ని అవకాశం ఉన్నాయి. దానికి పబ్లిక్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ కమర్షియల్ షాప్ సంబంధించిన అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా సత్రంపాడులో A to Z కార్ వరల్డ్ షోరూమ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. షోరూం నిర్వాహకులు చిరంజీవికి అత్యంత హంగులతో నూతనంగా నిర్మించిన కారు ఓల్డ్లో కస్టమర్లకు అందుబాటులో ఉండే అన్ని రకాల కారు విడి భాగాలు దొరికే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి జోగి రమేష్ కొనియాడారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కొట్టార అభయ చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కోఆప్షన్ సభ్యులు SNR పెదబాబు, MRD బలరాం, మాజీ ఎమ్మెల్సీ మేకా మహేష్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు రెడ్డి అప్పలనాయుడు, పామర్తి అచ్యుత్ గౌడ్, నిర్వాహకులు వీరంకి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
షాప్ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యంగా ఆ షోరూమ్ యజమాని అయినటువంటి శ్రీమతి చిరంజీవి గారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు నగరానికే పెద్ద సెంటర్ అయినటువంటి ఈ కార్ డెకో A to Z కార్ యాక్సెసరీస్ షాప్ పెట్టడం చాలా గొప్ప ధైర్యంతో కూడుకున్న విషయం. ఎందుకంటే ఏలూరు నగరానికి విజయవాడ నగరంలో కూడా ఇంత పెద్ద షాపు నేను చూడాల. కార్ డెకరేషన్ షాప్ అట్లాంటిది ఏలూరు నగరంలో పెట్టి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన వ్యాపారం బాగా సాగాలని, 3 పూలు ఆయన 6 కాయలుగా ఆయన వ్యాపారం అభివృద్ధి చెందాలని, 10 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఉపయోగపడాలని ఆయన కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కలెక్టర్ బంగ్లాలోను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వారి సతీమణి NCD ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాన్సలతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ పర్యావరణ బాధ్యతను తీసుకోవాలని, ఏలూరు పట్టణానికి క్లీన్ ఏలూరుగా మార్చాలని కలెక్టర్ కోరారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో DMHO డాక్టర్ బి రవి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ AVR మోహన్, DRD APD కె శ్రీనివాస్, నగర్ కమిషనర్ షేక్ షాహిద్, అడిషనల్ DMHO రత్నకుమారి, DCHS శ్రీనివాస్, తహసీల్దార్ సోమశేఖర్, ఇతర వైద్యులు, ANMలు, నర్సులు తదితరులు పాల్గొన్నారు. ఎదిగాను ఒక్క నిమిషం బాబీ పైన మట్ల సమాధానం నువ్వు కలెక్టర్ గారు చెప్తావా? మేడం గారు సార్ తక్కువ వచ్చింది ఇది వచ్చాను మేడం. మీరు వేసినట్టు బాగోదండి, మీరొద్దు అలా
తల్లి తల్లి అమ్మ తల్లి ఒకసారి ఆవిడ ఫోటో మా మేడం గారు మీ అందరితో ఫోటో కావాలి సార్. ఈరోజున మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన క్లీనీలు గ్రీనీలు అనే కార్యక్రమం కింద మనం ముఖ్యంగా మేము అంటే ఏలూరులో ఉన్న అన్ని ఈ చెత్త ఉన్న చోటంతాను జిల్లా యంత్రాంగం అంతాను వాటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మా వైద్య శాఖ తరఫున మా వైద్య శాఖ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ఈ చెత్తని మేము క్లీన్ చేస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం కింద కూడాను మనం అంతా పరిశుభ్రంగా ఉండాలని, అలాగే ఈ ప్లాస్టిక్ని నిషేధించాలి అన్న కార్యక్రమం కూడా మనం తీసుకుంటున్నాము. దీనివల్ల మన పర్యావరణం బాగుంటుంది, తద్వారా మనం అందరం బాగుంటాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఎన్సీడీకి. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మన ఏలూరు జిల్లా మొత్తం శుభ్రపరచడం అనేది చేస్తున్నాము. ఎక్కడైతే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ క్లీన్ చేసి ఇంకెప్పుడు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి అనేది స్లోగన్స్ లాగా రేస్ చేయడం జరుగుతుంది. అలాగే హానరబుల్ కలెక్టర్ సార్తో పాటు డ్రైవ్ చేయడం జరిగింది తంబిలేరు కెనాల్ అవన్నీ క్లీన్ చేయడానికి. ఇంకా దీనికి మేము ఒక్కలమే చేస్తే శానిటేషన్ వర్కర్స్ మేము మాత్రం చేస్తే సరిపోదండి. పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించాలి. మీరందరూ కలిపి మాకు కోఆపరేషన్ ఇస్తే మాత్రం ఏలూరుని గ్రీన్ సిటీగా చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన మా స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. పబ్లిక్ అందరి నుంచి కూడా కోఆపరేషన్ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దెందులూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు బెదిరింపు కాల్ రావడంతో ఆయన పోలీసులను ఫిర్యాదు చేశారు. మీ హత్యకు షూటర్లను నియమిస్తున్నారంటూ నిన్న సాయంత్రం చింతమనేనికి ఓ ఆగంతకుడు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ కాల్పై దర్యాప్తు చేసి తనకు భద్రత కల్పించాలని ఏలూరు 3 టౌన్ పిఎస్లో చింతమనేని ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీకి జీతాలు ఇచ్చే స్తోమత లేనందున పోలీసులు ఉచితంగా భద్రత కల్పించాలని చింతమనేని కోరారు. కాగా తనకు ప్రాణహాని ఉందంటూ ఇటీవల ఏలూరు కోర్టులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రైవేట్ పిటిషన్ అనేటువంటి నమ్మకం ఉన్నా లేకపోయినా పార్టీ పిలుపు మేరకు పోటీ చేసినటువంటి వారు ప్రతి వారికి కూడా మరి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. కొన్ని మనీ ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ రామ్నగర్లోని బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇది 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సక్రమంగా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. పర్యావరణాన్ని రక్షించకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని అన్నారు.
ఇక భావి తరాల కోసం రక్షించుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యం. అందుకే బ్రహ్మకుమారి సంస్థ వారు కల్పతరువు అనే వినూత్నమైన వృక్షోరాపణ ఉద్యమాన్ని చేపట్టింది అన్నారు. ఈ సందర్భంగా హేలాపురి రూరల్ మానవతా సంస్థ అధ్యక్షులు పి రత్నాకర్, హేలాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డి భాస్కర్ రావు, సెంటర్ ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే లావణ్య తదితరులు పాల్గొన్నారు. చక్కగా ఏదో స్థలాలు కొనే ఇంత ఇల్లును కట్టేసి కమర్షియల్ గా పెట్టేవారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఈ కమర్షియల్ నేచర్ వచ్చేసింది. దానంతటినీ రూపుమాపడానికి ఇప్పుడు మళ్ళా మనకి ఏమని బోధిస్తున్నారంటే టెర్రాస్ గార్డెన్ పెట్టండి అని, ఇళ్లపై మరి గార్డెన్ పెట్టండి అని, ఇంటికి ఒక మొక్క పెంచండి అని అన్న విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొక్కలు పెంచడంలో మరి ప్రతి ఒక్కరూ ఒక మొక్కని, నేనైతే చాలా వరకు మరి నేను ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, బర్త్డే ఫంక్షన్లు కానీ ఎల్లు కానీ నన్ను పిలిచినప్పుడు నేను తీసుకెళ్లేది మొక్కనే వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను అడిగేటప్పుడు కూడా నేను వెళ్తమే ముందు ఒకసారి ఇంటికి వెళ్తే నేను చూసేది కూడా ఆ మొక్కల్ని. వాళ్ళు కూడా వెళ్ళగానే ఇదిగో మేడం మీరు ఇచ్చిన మొక్క జాంకాయలు ఇవ్వండి, ఇదిగో మేడం మీరు ఇచ్చిన మామిడి చెట్టు మొక్కలకి మామిడి పళ్ళు ఇవ్వండి అని చూపిస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రోజు మీరు కూడా ఆ కమిట్మెంట్ తోటి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో గిఫ్ట్లు పట్టుకెళ్తారు. మరి బంగారం, వెండి ఎన్ని పట్టుకెళ్ళి వచ్చి మీ స్తోమత తగ్గదు, కానీ ఒక మొక్క ఇస్తే అంతకంటే శ్రేష్టంగా వాళ్ళని మీరు మరి బ్రతికించిన వాళ్ళు అవుతారని నేను మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తున్నా. నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము మొక్కలు పెంచుతూ ఉంటాం. ఇక్కడే మన జెడ్పీ చైర్మన్ గారి ప్రక్కనే ఉంటుంది నర్సరీ. మీకు అవసరమైనప్పుడు మీరు అంటే మరి మేము ఎక్కువగా పెంచేది రోడ్ సైడ్ మరి షేడ్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుతాం. ఇళ్లలో ఉపయోగపడేవి మరి అది హార్టికల్చర్ డ్యూటీ కాబట్టి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫారెస్ట్లోకి అనువైనవే మేము పెంచుతూ ఉంటాం. అవి ఇళ్ల దగ్గర ఎక్కడైనా నీడ కోసం కావాలి అనుకుంటే మీరు మా దగ్గరికి వచ్చి మొక్కలు తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మన అందరం కలిసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి సార్ చెప్పినట్లు మరొక చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక ఏసీలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంటాం. కారణం ఏంటో తెలుసా? దాని కింద మన పీచు వేళ్ళు ఇవన్నీ కలిసి వాటర్ని రిస్టోర్ చేసుకుంటుంది అక్కడ. అదంతా కూడా ఆ స్టోర్ చేసుకుని వాటర్ని ఆకుల ద్వారా మనకి ఎప్పటికీ అది ఆ యొక్క తేమని మనకు ఉంచుతూ ఉంటుంది అన్నమాట. అంటే వాటర్ని కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ మనకు వర్షం పడినప్పుడు మరి చక్కగా దాని నిండా కావాల్సి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ తవ్వినా ఒక 500-600 మీటర్ లోనికి అడుగులు లోనికి వెళ్తే కానీ వాటర్ రావట్లేదు. ఇంతకుముందు 10-20 అడుగులు లోతు పెడితే చక్కగా నీళ్ళు వచ్చేసాయి. ఒక మొక్క ఉండటం వల్ల అక్కడ వాటర్ కూడా స్టోర్ అయ్యి ఉంటాం. సో ఎన్నో ఒక ఉపయోగాలు అనమాట. మనం పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మనం తోడుండేది అమ్మ నాన్న, మరి భార్యాభర్తలుగా, మరి బిడ్డలుగా వీళ్ళు కొంతకాలంగా ఉంటారు. కానీ ఒక్కొక్కరు విడిచిపోతున్నా పుట్టినప్పుడు ఉయ్యాలనే వేస్తారు మనకు తోడదే. తర్వాత చనిపోయేటప్పుడు మనం కాల్చేది కూడా కదలే. పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా మన వెంట. చింతమనేని తనకు ప్రాణహాని ఉందని ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చేసిన కంప్లైంట్ పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఏలూరులో నూతన ప్రారంభించిన A to Z కార్ వరల్డ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ బూటకపు మాటలని, హత్య రాజకీయాలను ప్రేరేపించేవి టీడీపీ అని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రభుత్వం ప్రజలందరికీ అందిస్తుందని వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి అన్నారు. టీడీపీ జనసేనపై వ్యంగ్యాస్త్రాలు అందించారు. పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడని సంబోధించారు. పొత్తుల విషయంలో ఇరు పార్టీలకు క్లారిటీ లేదని, ఎంతమంది కలిసి వచ్చినా మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. నేను ప్రభాకరు ఇటువంటి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు వీడు బతికిందే హత్య రాజకీయాలు. వీళ్ళ రాజకీయ ప్రభుత్వే నేరాలు ఘోరాలు. ఇటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడటం ఏంటి? ఈ రోజున ప్రభుత్వం ఎంత బలంగా ఉన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాం. సామాజిక న్యాయం గురించి తీసుకుంటే 75 సంవత్సరాల చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి సామాజిక న్యాయాన్ని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే 3 సంవత్సరాల్లోనే సామాజిక న్యాయం చేయగలిగాడు. మహానాడులో కానీ నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ దీంట్లో కానీ 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులకి సామాజిక న్యాయం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చారు. నేను ఒక అడుగు ముందుకేస్తాను,
నేను ఒక అడుగు ముందుకేసి 17 మంది కాదు 18 మందికి ఇస్తానని చెప్పే ధైర్యం నారా చంద్రబాబు నాయుడుకు ఉందా? నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్కి ఉందా? అంటే మేము చేసిన దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో లిఖించదగిన విషయాల గురించి ఎవడో మాట్లాడలేడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టబొడించాలా, వాడితో పొత్తు ఎట్టబెట్టుకోవాలా, వీడితో పొరలాడాలా, ఈ తప్ప పనికిమాలిన ప్రతిపక్షాలు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ఉద్యమం చేయండి రా బాబు, మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చామంటే ఎవడన్నా చేయగలరా? అక్కడ ఆడు చచ్చిపోయాడు. ఇక్కడ శవాల మీద పేలాలు ఎరుకునే రకాలు తప్ప ఎవడు చచ్చిపోతాడో ఎక్కడికి వెళ్ళి ఎడుద్దామా? చంద్రబాబు నాయుడు కొడుకు అయ్యా బాబు ఇద్దరు కూడా కలిసి శవ రాజకీయాలు చేయడానికి తప్ప దేనికి పనికిరారు. అదేవిధంగా ఈ దత్తపుత్రుడు, నీకు సిగ్గుందా? నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయా? నువ్వు దమ్ముగా నేను పోటీ చేస్తాను, నేను ఓడిస్తానని చెప్పగలవా? ఎవ్వరు చెప్పలేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది పొరలాడినా, మోకాళ్ళ మీద పొరలాడినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచు కూడా కదిలించలేదు. మరలా 151 పైచిలుకు స్థానాలతో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది. ఇది రాసిపెట్టు. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మా ధైర్యం చాలదని చెప్పేసి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, ఒక పక్కన జనసేన పార్టీ కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూసాం. మహానాడులో కానీ అంతకుముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే నా బలం సరిపోవట్లేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా పొత్తుల కోసం వెంపర్లాడిన పరిస్థితులు, పొత్తుల కోసం పొరలాడుతున్న పరిస్థితులు మనం స్పష్టంగా చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా 3 ఆప్షన్స్ ఇచ్చినట్టున్నాడు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానను చెప్పే దమ్ము కూడా ఎవరికి కూడా లేదు. అంటే ఎంత బలంగా ఉన్నామో అన్నదానికి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రజాదరణ ఉంది అన్నదానికి ఉదాహరణే చంద్రబాబు మాట్లాడినా, ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడినా. మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రతి గడపలో అక్కా చెల్లి అవ్వ తాతను పలకరిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి గడపకి చేరుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేకపోయాం. ఓటు వేయకపోయినా సరే మా గడపకి సంక్షేమ ఫలాలు పంపిస్తా ఉన్నాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపాడు మండలం వట్లూరులో ఎంపీడీఓ నిర్మలా జ్యోతి, తహసీల్దార్ ఇందిరాగాంధీ, సర్పంచ్ గుజ్జుల రత్నకుమారి సీతారాంపురం సచివాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి కాలుష్య నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతా మధు, ఈవో ఎం శ్రీనివాస్, వీఆర్ఓ రాంబాబు, రవి, పంచాయతీ సిబ్బంది శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా?
చిలిగిమిల్లి మండల కేంద్రంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి పోలవరం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు, ఇసుక ధరలు విపరీతంగా పెంచారని, అధిక ధరలు పెంచడంతో పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు ఉండవల్లి సోమసుందరం, బి రాజబాబు, మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి కృష్ణ, సిరి వెంకటేశ్వరరావు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం. బాదుడే బాదుడు కార్యక్రమానికి ఈ జీలిమిల్లి మండలంలో అందరూ మరీ ముఖ్యంగా పేదలు, మహిళలు అందరూ కూడా వచ్చేసి మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఏంటంటే మేము చేస్తున్న పోరాటానికి దీనికి సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, ఇప్పుడు నశించిపోతుందా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ఒకటే మనసులో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే లేదని చెప్పి అవకాశం లేదని చెప్పి మీ అందరూ ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈయనకి హింసించడం వచ్చు, అంటే ధరలు అనేక రకాలైనటువంటి ధరలు పెంచి హింసిస్తున్నాడు. అలాగే మా నాయకుల్ని, మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని, ఎక్స్ మంత్రుల్ని అందరినీ కూడా హింసిస్తున్నాడు. అంటే మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా వేధిస్తున్నాడు. మీ పార్టీ ఉద్దేశం పార్టీలకు రమ్మని చెప్పేసి పరోక్షంగా హెచ్చరిస్తూ ఈ రకంగా అన్ని రకాలుగా మమ్మల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా హింసిస్తున్నాడు. అలాగే ప్రజలను కూడా హింసిస్తున్నాడు. ప్రజలను కూడా రేట్లు పెంచి, బస్సు ఛార్జీలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, అన్ని రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు, అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా పాడు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడానికి ఒక్క క్షణం కూడా అర్హుడు కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై తెలుగుదేశం. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు జీలిగిమిల్లి మండలం జీలిగిమిల్లిలో బాదుడే బాదు కార్యక్రమం నిర్వహిస్తున్న పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన శ్రీనిగారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి మండల నాయకులకి, నియోజకవర్గ నాయకులకి, అనుబంధ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నట్టే సామాన్యుడు మానవుడు ఏ విధంగా బతుకుతున్నాడు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు అని ప్రతి ఒక్కరిని ఎవరిని టచ్ చేసినా కూడా వాళ్ళ బాధలు ఉన్నతీతం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వదలని వ్యవస్థ లేదు. ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, మరి ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బతకలేని విధంగా ఈ రోజు అతను పరిపాలన చేస్తూ ఒక పైశాచికం ఆనందం పొందుతున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు ఎవరైనా సరే, ఒక పనికిమాలోని సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి
అన్ని పదవులు చూస్తూ మరి ఒక షాడో సీఎం గా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. చేతగాని దద్దమ్మలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ సలహాదారులను పెట్టుకుని వాళ్ళ చేతుల్లో పెట్టేసి నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. మరి ఈ రోజు మీరు చూస్తున్నారు, గ్యాస్ ధరలు కానివ్వండి, పప్పు ధరలు కానివ్వండి, మంచినూనె ధరలు కానివ్వండి, ప్రతిదీ కూడా బస్సు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు దారుణంగా పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బ్రతకలేని విధంగా చేస్తూ మరి సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆర్సీఎం చర్చ్ ఆవరణలో వేలంగిని మాత రహదారి టవర్ను చర్చ్ పునఃప్రతిష్ఠ కార్యక్రమంను ప్రారంభించారు ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ జయరావు పులిమేర. వీరితో విచారణ గురువు ఫాదర్ మాథ్యూ కామ, పోకారి వికారి జాకబ్ వింగుల, పలువురు గురువులు మరియు సిస్టర్స్, ఎన్ఆర్ఐ డాక్టర్ ప్రవీణ్ ముల్లగిరి మరియు సంఘస్థులు, విశ్వాసులు, ఉపదేశులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి తీన్మార్ డప్పు వాయిద్యాలతో విశ్వాసులు వారికి ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీగా ఆర్సీఎం చర్చ్కు చేరుకున్నారు. చిన్నబాబు కాస్త నవ్వు చిన్నబాబు. ఈరోజు మనందరికీ ఓ శుభదినం. అదేమనగా మరియ తల్లి వెలాంగని వాత నామకరణంతో చక్కని టవర్ నిర్మించుకొని ఈ రహదారికి ఆనుకొని ఉండడం వంటి దేవాలయ ప్రాంగణంలో ప్రజల క్షేమం కోరి ఈ టవర్ నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణ అంకురార్పణము గావించిన మా ప్రియ విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ కామ మాథ్యూ గారు, వారికి అనుసంధానంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్న బిడ్డలు, ధర్మదాతలు మరియు ప్రతి ఒక్కరూ సహకరించిన విధానం నాకెంతో ఆనందంగా ఉంది. మరియు నేను వారిని అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. యావత్ కథోలిక జీవన విధానం సాగిస్తున్న ప్రజలందరూ ఈరోజు పెంతెకోస్తు ఆదివారంగా గడుపుకుంటున్నారు. ఈ రోజున యేసు ప్రభు చెప్పిన రీతిగా నా ఆత్మను పంపిస్తాను, ఆ ఆత్మ మీకు అనుగ్రహాల్ని, ధైర్యాన్ని ప్రసాదించే ఆత్మ, మీ తరపున ప్రార్థించే ఆత్మ, మీకు తోడుగా ఉండే ఆ ఆత్మ మీకు ఇస్తానని చెప్పారు. అదే రీతిగా ఆ ఆత్మ పండుగని ఎంతో ఘనముగా ఈరోజు ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీలో కొనియాడటం చాలా అభినందనీయం. అమెరికాలో పనిచేస్తుండడం వంటి ముల్లగి ప్రవీణ్ డాక్టర్ గారు ఈ దేవాలయ పునర్నిర్మాణానికై 5 లక్షల రూపాయలు బహుమతిస్తూ రానున్న రోజుల్లో క్రొత్త గుడి కూడా సహకరిస్తానని స్పందించిన వారి హృదయాన్ని
అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అదే రీతిగా ఈ మన పాత్రికేయుల ద్వారా శాసన మండలి చింతలపొడి ప్రజలందరికీ మా విన్నపం, ప్రేమతో ఐక్యతగా కోరుకుంటున్నాను. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెలవిచ్చారు, ప్రపంచ శాంతికై ప్రార్థించమని. మరి ముఖ్యంగా ఆ ఉక్రెయిన్ తల్లడిల్లిపోతున్నటువంటి దేశం రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి కలగాలని ప్రార్థించమన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి పంచాయతీ ఎర్రవరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో మండలంలోని అన్ని పంచాయతీలలో పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నామని, అలాగే ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేసి మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ వసంతరావు, ఎంపీపీ కోర్షా పోచమ్మ, వైస్ ఎంపీపీ ఉప్పల లలిత కుమారి, సర్పంచ్ చిర్రి జగదాంబ, వైస్ సర్పంచ్ బొంతు రవితేజ, ఎంఆర్ఓ గడ్డం ఎలీషా, ఎండీఓ మంగతయారు, ఏపీఓ శ్రీదేవి, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా టేకప్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీలో ఆర్ఎన్ఆర్ ఎర్రవరం కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ గారు, మన ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, సర్పంచ్ గారు, వీళ్ళందరూ ప్రజలు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమం కూడా టేకప్ చేస్తాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈశ్వరీయ బ్రహ్మకుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ భవనంలో మొక్కల పంపిణీ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎస్ రామకృష్ణ విచ్చేసి మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం నియంత్రించడానికి మొక్కల పెంపకం ద్వారానే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి రక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భీమవరం బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకురాలు రేవతి అక్కయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సంగిడి బుజ్జి, బ్రహ్మకుమారి చీనిబాబురావు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసరావు, రామాయణం శివ, చింతలపూడి అప్పారావు, మానతం భాస్కర్ రావు పాల్గొన్నారు. దానికోసం మనకి భగవంతుడికి సమర్పించే ఉన్నవాళ్ళని ఆయన తప్పకుండా రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం అసలు వినే ఉండొచ్చు. ఎంత మంచి లెసన్ ఆ సన్నివేశం మనకి రాముడు రాయబారి కింద పంపిస్తాడు, మాత్రం ఒప్పుకోడు అన్నమాట సీతని పంపడానికి. అప్పుడు అందరూ ఏదైతే పంచభూతాలు ఉన్నాయో మరి వాటన్నిటినీ కూడా మనం ఈరోజు ఈ మనిషి అంటే స్వార్థపూరితమైనటువంటి మానవుడు మన స్వార్థానికి ఉపయోగించుకొని వాటన్నిటినీ కూడా మన సొంత అవసరాలకి మరి చేసుకోవాల్సిన అవసరానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నందున మరి ఇవన్నీ కూడా పర్యావరణం దెబ్బతింటడం జరిగింది. మనందరూ మరి
మరి కాలుష్యం చేసుకుని మనం జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి గతంలో అయితే కుటీరాశ్రమాలు, మరి ప్రశాంత వాతావరణంతో చెట్లు చేమలు చక్కగా చక్కని వాతావరణంలో మనిషి జీవించేవాడు. కానీ ఇటువంటి వాతావరణాన్ని సమతుల్యంగా మరి ఏర్పాటు చేసి మరి మొక్కలు మనకు ఆక్సిజన్ అందించి మానవ జీవితం కాపాడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఇటీవల మనం గత 2 సంవత్సరాలు అనుభవించాం. ఆక్సిజన్ అందనే పరిస్థితి వచ్చింది. అంటే వాతావరణంలో పెను మార్పులు వచ్చినాయి. దాని రావచ్చు, తుఫాను రావచ్చు, అనేక కొత్త విషయాలు మనం భవిష్యత్తులో చూడవచ్చు. మనం ఇది చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు నగరాన్ని ఆహ్లాదకరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏలూరు నగరంలో నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన. హత్య రాజకీయాలను ప్రేరేపించింది టీడీపీనే. టీడీపీ జనసేనలపై వ్యంగ్యాస్త్రాలను సంధించిన మంత్రి జోగి రమేష్. చింతమనేనికి బెదిరింపు కాల్. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చింతమనేని. ఏలూరు సత్రంపాడులో నూతనంగా నిర్మించిన A to Z కార్ వరల్డ్ షోరూంను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. చింతలపూడి RCM చర్చ్ ఆవరణలో వేలంగిని మాత రహదారి టవర్ చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ జయరావు పొలిమేర. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.